ఓకే. దెన్ నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ గురించి చూడాలి. నెస్టెడ్ లూప్స్ గురించి చూద్దాం ఒకసారి. సో నెస్టెడ్ లూప్ చూడాలనుకున్నప్పుడు మనం ఓకే. సో ఏం లేదు, నెస్టెడ్ లూప్స్ కూడా సింపుల్గానే ఉంటాయి. అందరికీ లూప్స్ అర్థమయ్యాయి కదా. లూప్స్ ఎలా రన్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? 1 2 3 4 5 6 టైమ్ ఇటరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రింగ్ ఎంతైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది, పైథాన్ కాబట్టి. ఓకే. సో ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ అంటే ఒక్క లూప్ లోపల ఇంకో లూప్ రాయడం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో లూప్ రాస్తున్నా, ఫర్ జే ఇన్ రాజ్ అని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రింట్ ఐ జే అని రాస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ ఒక్కసారి లోపలికి వెళ్ళింది అనుకో, ఇప్పుడు ఒక్కసారి మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ లోపల ఏ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తాం, లేదంటే వెళ్ళమన్నమాట. ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ 1 2 3 4 5 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే కనెక్టెడ్ రూమ్స్ అనమాట. సో నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఈ రూమ్స్ అన్ని దాటుకొనే రావాలన్నమాట ఇక్కడికి. ఓకేనా? అట్లా ఇప్పుడు ఈ రూమ్స్ 5 టైమ్స్ తిరగాలనుకున్నాను అనుకోండి. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి ఈ 5 లోపలికి వెళ్ళి బయటికి రావాలి, అది 1 అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ 5 తీసుకొని మళ్ళీ రావాలి, అది 2 అవుతుంది. అలా ప్రతిసారి లోపలికి వెళ్ళి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి రావాలన్నమాట. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ లూప్ తీసుకున్నాం అనుకో, బయట ఫర్ లూప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఐలో ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. ఎస్తో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఇంకో ఫర్ లూప్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి రావాలి. అలా ఫర్ ఎవ్రీ ఎన్ ఇటరేషన్స్ ఆఫ్ అవుటర్ లూప్, లేదంటే ఫర్ ఎవ్రీ 1 ఇటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ అనేది ఎన్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, ఫర్ ఎవ్రీ 1 ఇటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే. సో ఇది ఎలా రన్ అవుతుంది? సో ఫస్ట్ మనకు ఐ వాల్యూ ఎస్ ఉంటుంది, ఎస్తో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు జే వాల్యూ మనకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టీ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో జే వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు ఆర్ వస్తుంది. ఆర్ అయిపోయిన తర్వాత ఏ వస్తుంది, ఏ అయిపోయిన తర్వాత జే వస్తుంది. ఇప్పుడు ఈ లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఈ లూప్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ టీలో మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత జే వాల్యూ వచ్చేసి ఆర్ఏజే. అలా ఇటరేట్ అవుతాయి అనమాట. వీటిని నెస్టెడ్ లూప్స్ అంటారు. ఒక లూప్ లోపల ఇంకో లూప్ని యాడ్ చేయడం. అర్థమైందా ఏంటనేది? సో ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఒక లూప్ నుంచి లోపలికి వెళ్తున్నావంటే ఇంకో లూప్ కంప్లీట్ చేసుకుని బయటికి రావాలి. జస్ట్ మనకి ఇప్పుడు వరకు ఏమైతే తెలుసుకున్నామో దాన్ని అర్థం చేసుకుంటే అయిపోతుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 0,10 అంటున్నా, ఇక్కడ లోపల ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1,5 అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఈ రేంజ్ ఎంత? 1, 2, 3, 4. ఈ రేంజ్ ఎంత? 0 నుంచి 9 వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ మనకు 0 ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లూప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ సెకండ్ ఇటరేషన్కి రావాలి. ఈ లూప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇటరేషన్కి రావాలన్నమాట. అలా ఏదైతే జరుగుతుందో దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటారు. అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ రాసుకోవడం, అంతే. సింపుల్ థింగ్. క్లియరా ఏంటనేది అందరికీ? సో ఒకసారి ఒక కోడ్ రాద్దాం, ఒక కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం.
సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అర్థమవుతుంది. దాని తర్వాత ఇంక క్లోజ్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ ఉంటుంది మనకు. సో ఐ వాల్యూ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఈ అవుటర్ ఇటరేషన్కి ఇది ఫస్ట్ ఇటరేషన్ అనమాట. మనం ఇప్పుడు అవుటర్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకోవాలి, అంటే అవుటర్ లూప్ని కన్సిడర్ చేసుకోవాలి. అవుటర్ లూప్కి ఇది ఫస్ట్ ఇటరేషన్. ఈ ఫస్ట్ ఇటరేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కంప్లీట్ అవుతేనే సెకండ్ ఇటరేషన్ దగ్గరికి వెళ్తాం మనం. సో కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి. జే అనేది 1, 2, ఎందుకంటే ఇక్కడ 1, 2 మాత్రమే ఉంటుంది. దెన్ నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్కి వెళ్తుంది అనమాట. అప్పుడు 2 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ 1, 2 అయిపోయింది, మళ్ళీ థర్డ్. ఇలా మనకు లూప్స్ అనేది రన్ అవుతాయి ఈజీగా అందుకే ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ఆఫ్ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ విల్ ఇటరేట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. n అని ఎందుకు చెప్పామంటే ఆ లోపల ఎన్ని అయితే ఇటరేట్ అవుతాయో దాన్ని బట్టి అనమాట ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా ఉంటుంది మనకు. సో ఒకసారి ఈ లూప్ని తీసుకొని ఒకసారి రన్ చేయండి, ఈజీగా అర్థం అవుతుంది మనకు. క్లియర్ కదా ఏంటనేది? ఓకే, సో నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది టెర్నరీ ఆపరేటర్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ చూసారా? ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు v = 10 ఉందనుకో, లేదా v = 2 అని ఉంటే, ఇప్పుడు ఈ v అనేది ఈవెన్. సో అది ఈవెనా కాదా కనుక్కోవాలంటే v మాడ్యులస్ 2 = 0 అయితే ప్రింట్ ఈవెన్, లేకుంటే ప్రింట్ ఆడ్. సో ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది, ఎందుకంటే ఈ లాజిక్ ట్రూ అవుతుంది కాబట్టి ఇది ఈవెన్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఏమంటారంటే స్టేట్మెంట్స్ అంటారు అనమాట. స్టేట్మెంట్స్ అంటారు. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసామనుకోండి. సో ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రోగ్రామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అనమాట. ఇది ఒక స్టేట్మెంటే, ఇది ఒక స్టేట్మెంటే, ఎవ్రీ లైన్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకే, ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అయితే మనకు వాల్యూ ప్రొడ్యూస్ చేయగలదో దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు v = 10 అన్నాం అనుకోండి, ఇది స్టేట్మెంట్ అనమాట. అదే h = 20 అన్నాం అనుకో, ఇది కూడా స్టేట్మెంటే. నెక్స్ట్ j = v + h అన్నాను అనుకోండి, ఇది కూడా స్టేట్మెంటే. 3 స్టేట్మెంట్సే. కానీ ఇదంతా ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఇది మాత్రమే ఎక్స్ప్రెషన్ అనమాట, ఎందుకంటే ఇది వాల్యూని ప్రొడ్యూస్ చేయగలదు కాబట్టి. ఎందుకు? 10 + 20 30 వస్తుంది ఇక్కడ. సో అలా మనకు స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అనమాట. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే స్టేట్మెంట్సే, బట్ అవి వాల్యూ ప్రొడ్యూస్ చేయగలవు అనమాట. ఓకే, అర్థమైందా ఎక్స్ప్రెషన్కి స్టేట్మెంట్స్కి తేడా ఏంటనేది? సో ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్. సో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అంటే స్టేట్మెంట్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ వాల్యూస్. సో ఇదొక స్టేట్మెంట్ అనమాట. సరే, ఈ మొత్తం అంతా స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఈ ఒక్క పార్టే ఎక్స్ప్రెషన్. ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ స్టేట్మెంట్స్, బట్ ఆల్ స్టేట్మెంట్ నీడ్ నాట్ బి ఎక్స్ప్రెషన్స్. ఓకే అనుకోవచ్చు కావాలంటే. సో ఇలా ఉంటుంది మనకు. క్లియర్ కదా ఏంటనేది? ఓకే, సో ఇప్పుడు